హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మేము రీసెంట్గా కోయంబత్తూర్ వెళ్ళామండి. కోయంబత్తూర్లో మనకి ఆదియోగ టెంపుల్ ఉండడం అనేది మీకు అందరికీ తెలిసిందే. సో అది ఒకసారి చూద్దామని చెప్పి మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆ కోయంబత్తూర్ వెళ్ళి ఆదియోగి టెంపుల్కి వెళ్ళడం జరిగిందండి. అలాగే ఒక కోయంబత్తూరే కాదు, కోయంబత్తూర్లో ఆదియోగి స్వామి టెంపుల్ చూసుకొని అటు నుంచి అటు తిరుపతి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత డే టైంలో నార్మల్గా ఒక శివయ్య విగ్రహం ఉంది, ఆ చుట్టూ తిరిగి అక్కడ ఉన్న దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం అన్న క్షణంలో అక్కడ మాకు ఇంతేనా అనిపించింది. కానీ అక్కడ ఉన్న స్థానికులను అడిగితే నైట్ టైం ఉంటే చాలా బాగుంటుంది, మీరు నైట్ టైం ఉండి చూస్తే మీకు అసలైన శివుడు, అతని రూపాలు, నెక్స్ట్ అతని తాలూకా వివరాలన్నీ అతను ఇప్పుడు ఉన్న విగ్రహం మీద వేస్తారు అని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు చెప్తే, సరే ఇంకా తిరుపతికి వెళ్ళడానికి టైం ఉంది కదా అని చెప్పేసి అక్కడే ఉండి మేము చూడటం సాగిందండి. అయితే ఈ యొక్క విగ్రహానికి ఆ లైటింగ్ అనేది ప్రొజెక్టర్, అంటే ఇప్పుడు మనకి రామపానంలోని రామసత్తు ఇప్పుడు ఇక్కడ మనకు విజయనగరంలో ఉన్న ఆంజనేయ స్వామి మీద ఎలాగైతే పడుతుందో యాజ్ ఇట్ ఈజ్ అండి, అదేవిధంగా ఇక్కడ శివయ్య విగ్రహం మీద కూడా పడడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత నాకు 2 కళ్ళు సరిపోలేదండి. నేనే చెప్పడం కాదు కానీ మీరే ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శనం చేసుకున్నట్టు అనిపించిందండి. ఎంతైనా సరే ఈ ఈ యొక్క క్రియేషన్ చేసిన వాళ్ళకి నా 2 చేతులకి నమస్కారం చేయాలనిపించిందండి. ఇంకా దీన్ని చూసిన తర్వాత నాకు నోట్లోంచి మాట కూడా రాలేదండి. అంటే అంత అద్భుతంగా ఉంది. నేను ఊహించలేదు ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి. నిజంగా నా 2 కళ్ళు సరిపోలేదండి. ఒక్కసారి మీకు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ కోయంబత్తూర్ వచ్చి ఆదియోగి ఆశ్రమానికి దగ్గర వచ్చి మీరు దర్శించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. నిజంగా ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూస్తానని నా కళ్ళలో కూడా ఊహించుకోలేదండి. అక్కడున్న స్థానికులు కనుక చెప్పకపోయి ఉంటే మేము ఆ నైట్కి బయలుదేరి ఎక్కడో రూమ్ తీసుకొని తెల్లవారు వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాం. మేము అక్కడ ఆగడం ఏంటి, అది చూడడం ఏంటి, నిజం అంటే శివాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అంటారు కదా, ఇదేనేమో. మాకు ఆ శివుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఇది చూసే అదృష్టం మాకు కలిగింది. లేకపోతే మేము వెళ్ళిపోతాం. నిజంగా ఆ వ్యక్తిలో ఆ శివుడు వచ్చి ఇది చూసి వెళ్ళండి, ఎంతవరకు వచ్చారు, అంత దూరం నుంచి కష్టపడి అని చెప్పేసి చెప్పినట్టు అనిపించిందండి. నిజంగా జై మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర, శంభో శంకర. నిజంగాండి, చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించిందండి. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. ఆ గ్రాఫిక్స్ ఏంటి, ఆ లాస్ట్లో వస్తుందండి మెడలో ఆ శివుడిని, మెడలోని పాము చుట్టుకుంటూ వచ్చి ఇలాగా దర్శనం ఇస్తుందండి. అప్ప 2 కళ్ళు సరిపోవనుకోండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇక్కడితో నాకు ఎలాగా వివరించాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడి నుంచి నేను అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థమే కావట్లేదు. మీ కళ్ళతో మీరే చూసుకోండి. అక్కడ ఆ పాము అనేది అతను ఒంటి మీద నుంచి వెళ్ళి అలాగ పడగ విప్పే దర్శనం చూడండి. ఆహా, సాక్షాత్తు ఆ పరమశివుడినే దర్శనం చేసుకున్నట్టు ఎంత అద్భుతంగా ఉందంటే నాకు మతిపోయినట్టు అయిపోయిందండి. నిజంగా అంటే నిజం, చాలా నా కళ్ళు నేనే నమ్మలేకపోయానండి. వావ్ అనిపించేలా ఉంది ఇది. హర హర మహాదేవ, ఓం నమ శివాయ.
He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomed man, where one half of him is woman. Seeing the splendor of this magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization.
not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority.